वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ప్రకరణంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షంలో ముందుకు వెళ్ళిపోదాం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. అందరికీ నమస్తే. బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణంలో 7వ సంపుటం అయిపోయింది. 8వది చూడండి. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యాజ్ఞవల్కుడు అన్నాడు ఏమనంటే, కతి అయం అధ్వర్యుర్ అస్మిన్ యజ్ఞే ఆహుతిర్ హోష్యతీతి తిస్రా ఇతి కథం ఆస్తాస్తిస్రా ఇతి యా హుత ఉజ్వలంతి యా హుత అతినా ఏదంతే యా హుత అధిశేరతే కిం తాభిర్జయతీతి యా హుత ఉజ్వలంతి దేవలోకం ఏవ తాభిర్జయతి దీప్యత ఇవ హి దేవలోకో యా హుత అతినా ఏదంతే పితృలోకమేవ తాభిర్జయతి అతీవ హి పితృలోకో హుత అధిశేరతే మనుష్యలోకమేవ తాభిర్జయత్యధా ఇవ హి మనుష్యలోకః. అశ్వలుడు అడిగినటువంటి ప్రశ్నకు యాజ్ఞవల్కుడు సమాధానం ఇస్తున్నాడు ఏంటంటే, యజ్ఞములో ముఖ్యమైనటువంటివి స్వర్గకాము యజేత అనేటువంటి ఉద్దేశంతో ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ యజ్ఞంలో ఉన్నటువంటివి ఎన్ని ఆహుతులు ఇస్తాడు అనేటువంటిది అభిప్రాయం. ఆ ఆహుతుల గురించి చెప్తున్నాడు అన్నట్టుగా. ఎన్ని ఆహుతులు ఇస్తాడు అని అంటే 3 ఆహుతులు ఇస్తాడు. 3 ఆహుతులు ఇవ్వడం వల్ల ఆ 3 ఆహుతులు ఏమేమిటివి అంటే భూః, భువః, స్వః. ఈ మూడింటిలోనే తాను రావడం వెళ్ళిపోవడం జరుగుతుంటాడు. ఎవరు రావడం, ఎవరు వెళ్ళిపోవడం, ఎక్కడికి రావడం, ఎక్కడికి వెళ్ళిపోవడం అని అంటే, స్వర్గం నుంచి రావడం. ఎవరు వస్తున్నారు అంటే, ఎవరైతే ఇక్కడ లేరో వారు వస్తున్నారు, అంటే జీవాత్మ వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేసుకుంటున్నారు అని అంటే, ఎక్కడనో చేసుకున్నటువంటి బురదను ఇక్కడ కడుక్కొని పోవడం. అంటే ఎన్నెన్నో జన్మలలో చేసినటువంటి కర్మఫలాన్ని ఇక్కడ ప్రక్షాళితం చేసుకోవడం, చెల్లుబాటు చేసుకోవడం, తద్వారా ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి చేరుకోవడం, స్వయం సుఖ స్వరూపుడైనటువంటి పరమేశ్వరంలో తల్లీనం అవుటకు
ఈ యొక్క జీవాత్మ మళ్ళీ అక్కడికి వెళ్ళడం, రావడం, పోవడం, ఈ 3 ఆహుతులు. మూడింటి లోపల భగవంతుని యొక్క ప్రమేయం ఏంటంటే, స్వర్గం నుంచి బయటకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వడం, బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ జన్మను ధరింపజేయడం, ప్రాణం ధారణ గావింపజేయడం, ఇక వెంట వెంటనే ఉండి బంధన విముక్తి కావడానికి ప్రయత్నించడం. అదే రహస్యాన్ని ఈ పిండ శరీరం లోపల భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, అసమర్థ స్థితిలో, అజ్ఞాన అవస్థలో, అసమర్థ స్థితిలో, శైశవావస్థలో అన్నీ తానై చూసుకునేటువంటి తల్లిదండ్రులు, అజ్ఞానావస్థలో అన్నీ తానై చూసుకునేటువంటి గురువు. ఈ రకంగా శిశువుకు ఎదిగింపజేసి పెద్ద అయ్యేదాకా తల్లిదండ్రులు 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల లోపు ఈ యొక్క ఉపనయన సంస్కారం, వేదారంభ సంస్కారం చేసి గురువు దగ్గరికి పంపించాడు. మీకు గురువు వారిని మంచి ప్రయోజకులుగా చేసి సమాజానికి తిరిగి అప్పగించడం. ఆ రకంగా గురువు అప్పగించిన తర్వాత అతడు ఉజ్వలంతి. ఇదివరకైతే ఏంటంటే ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎందుకు మాట్లాడాలో తెలియదు. కానీ తెలిసిన తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత మాట్లాడేటువంటి ఔచిత్యం, మాట్లాడేటువంటి సందర్భం, మాట్లాడేటువంటి విషయ గాంభీర్యం అంతా అవగాహనతో మాట్లాడడం ద్వారా ఎదుటివారికి అభిప్రాయం తూచా తప్పకుండా అర్థమవుతుంది. తద్వారా ఈ యొక్క రహస్యం అంతా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఎవరు చెప్తారు ఈ 3 ఆహుతులు యజ్ఞకుండంలో కనబడుతున్నావా లేవా? యజ్ఞకుండంలో కనబడేటువంటి ఆహుతి ఏంటంటే అగ్ని ఆధానం, వెలిగించి ఆధానం చేయడం, ఇది ప్రాణధారణ. పదార్థ రూపం సామగ్రి కానీ, సమిధలే కానీ, ఘృతమే కానీ, ఇంకా సుష్టకృతాహుతే కానీ పదార్థ ద్రవ్యాన్ని అగ్ని సంయోగంలో బంధనం నుంచి విడిపించడం. అగ్ని ఏం చేస్తున్నది? కనబడేటువంటి రూపాన్ని భక్షిస్తున్నది కాబట్టి ఆ బంధనం నుంచి ఏం విడుదలవుతుందంటే పదార్థ గుణం, సువాసన అనేటువంటిది వెలువడి వస్తున్నది. అంటే బంధనం నుంచి విముక్తి. ఇక తర్వాత మూడవది స్వయం సుఖ స్వరూపుడు, నిరాకారుడు, పరమేశ్వరుడు. కాబట్టి ఈ పదార్థం యొక్క స్వరూపం అనేటువంటిది నిరాకారమయంగా, ఆకారరహితంగా గుణం సర్వత్ర వ్యాపించి ప్రాణిమాత్రలకు అందరికీ మేలు పంచేటువంటిది. అగరబత్తి తేవడం, వెలుగుతూ ఉండడం, కనబడే రూపం భస్మం అవ్వడం, సువాసన వెలువడడం. అగరబత్తి ముట్టించడం, వెలగడం, సువాసన వ్యాపించడం. అగ్ని ఆధానం, యజ్ఞము, పూర్ణాహుతి, చల్లారినటువంటి విభూతి, యజ్ఞ సువాసన. 3 కనిపిస్తున్నాయా లేవా? కనిపిస్తుంటాయి. ఇక ఉన్నాయి. ఈ క్రియాపదంలో తేడా ఏముంది? ఉంటాయి అనంటే నాకు తెలియదు అంటుంటారు, ఉంటాయి అని. ఉన్నాయి అనేది నేను కూడా చేస్తున్నాను, నాది కూడా అనుభవం. అజయ్ ఉన్నవి అంతే, కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి.
పదానికి అర్థం మారిపోతుంది. ఇక దాంట్లో శిష్టకృత ఆహుతి వేసినప్పుడు ఏమని చెప్తున్నానంటే అతినేదంతే అతిన ఏదంతే ఈ చిటపట చిటపట అంటుంటది కదా, అటువంటిది. ఆ చిటపట అభిప్రాయం చెప్పండి. ఇంట్లో సమన్వయం లేదు అనేది. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క అగ్ని యొక్క తీవ్రత వల్ల ఆ శిష్టకృత ఆహుతి యొక్క పదార్థం చలువ వల్ల ఆ చలువను ఒకేసారి ఇట్లా పీల్చడం వల్ల దాన్ని చిటుకుమంటుంది. ఇప్పుడు నువ్వులు ఆ అగ్ని సంయోగంతో వాటి పొట్ట పగిలిపోవడం వల్ల ఎగిరిపడడం, ఈ యొక్క ఏమంటారు వరి ధాన్యం కానివ్వండి, జొన్నలు కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ఇవి పేలాలయ్యేటప్పుడు వాటికి పైన ఉండేటువంటి ఆ పొట్ట పగిలిపోవడం వల్ల ఈ యొక్క శిష్టకృతాహుతి అన్నం మెతుకు అక్కడ ఈ శిష్టకృతికి చేసేవాళ్ళు వీళ్ళు ఎవరంటే రవ్వ కేసరి చేసేవాళ్ళు నితాంత అజ్ఞానులు. భగవంతుడు అథర్వ వేదంలో ఏమని చెప్తున్నాడంటే యజ్ఞం చేసే యజమానుని యొక్క ఇంటిలో పాలు పొంగాలి. మళ్ళీ ఆ శిష్టకృతి ఆహుతి ఎలా ఉండాలి అంటే మన మస్తిష్కం ఏ రంగులో ఉంటుంటుందో ఆ రంగులో ఉండాలి, ఆ రకంగా కలిసిపోయేటట్టుగా ఉండాలి. పాయసము అన్న శబ్దానికి అర్థం ఎవరు చెప్తారు? పాయసం అంటే ఏంటి? పాయసం అంటే ఉడకబెట్టినటువంటి ఆ పదార్థం. ఇప్పుడు ఉదాహరణకు బియ్యం ఉడకబెడతాం అనుకోండి, ఆ మెతుకును పట్టుకుంటే పసుకమని జారిపోయేది పాయసం. పట్టుబడనటువంటిది. ఈ పట్టుబడేటువంటిదంతా అయజ్జీయ వస్తువు, యజ్ఞానికి పనికిరానటువంటిది. పాయసం ఆ రకంగా మన మెదడు ఏ రకంగా ఉంటుంటుందో ఆ రకంగా ఆ పదార్థాన్ని ఆహుతి ఇవ్వాలి. అది దేవతలకు ఇష్టం. అది అథర్వ వేదంలో ఈ యొక్క యజ్ఞ ప్రకరణం మరియు అతిథి సేవ అటువంటి సందర్భంలో చెప్పబడింది. మళ్ళీ మనకి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు దాన్ని చెప్పుకుందాం. కానీ ఇక్కడ ప్రకరణం ఏంటంటే శిష్టకృత ఆహుతి యజ్ఞంలో ఇవ్వబడేటువంటిది పాలు పొంగినటువంటి పాలు, ఇంట్లో పాలు పొంగాలి. ఆ పాలు పొంగగా తయారు చేసినటువంటి ఆ పదార్థమే శిష్టకృతి. ఈ రవ్వ కేసరి కాదు. రవ్వ కేసరి ఏంటంటే నీ భాగం నీది, నా భాగం నాది అనేటువంటిది వేరుబడే తత్వం, అణువణువు వేరువేరుగా ఉండేటువంటి తత్వం. ఈ యజ్ఞం వేరు చేసేటువంటి తత్వం కాదు. నీవు దేహంతో ఉన్నావు, నీ దేహాన్ని నువ్వు కాదని చెప్పి స్వర్గానికి వస్తున్నావు కాబట్టి నిన్ను నేను హక్కున చేర్చుకుంటానని చెప్పేసి. అందుకే సమిధ రూపాన్ని మనం అగ్నిలో ఆధానం చేసిన తర్వాత సమిధగా ఉన్నప్పుడు మన చేతులు ఉన్నప్పుడు దాంతో మనం చేతితో పట్టుకోవచ్చు, గోక్కోవచ్చు, ఇంకేటైనా ఇసురు కొట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు, పట్టుకోవచ్చు. కానీ అగ్ని యొక్క సంయోగంలోకి వెళ్ళగానే సమిధ అగ్నిగా మారిపోతుంటది. ఇక దాన్ని మనం ముట్టుకోలేం, భయపడతాం. అంత దివ్యత్వం వస్తుంటది అన్నట్టు యజ్ఞం చేసే యజమానుడికి. ఆచార్యజీ, అంటే ఇప్పుడు పాయసం అంటే అన్నం మెత్తగా ఉడికించాలి ఆచార్యజీ? అన్నము పాలల్లో ఉడికిస్తే అతి శ్రేష్టము. ఇక రోజు పొద్దున అంత తొందరగా పాలు ఉడికించలేము కాబట్టి ఇది ఏం చేయాలంటే అన్నమును మెత్తగా ఉడికించి పాలు పోసేసి దాంట్లో కలపాలి. బెల్లం వేయాలి. బెల్లం వేస్తేనే మస్తిష్కం రంగు వస్తుంటది. చక్కెరలో ఏంటంటే ఎముకల పొడితోటి కెమికల్స్ తోటి తయారు చేస్తుంటుంటది కాబట్టి ఈ యజ్ఞము వ్యవస్థను భంగం చేస్తుంటుంటది. అది మంచిది కాదు. అందుకని ఈ పతంజలిలో బెల్లం పొడి కూడా దొరుకుతుంది కదా, మధురం అని చెప్పేసి, శర్కర అని చెప్పేసి, ఖాండ్ అని చెప్పేసి 3 రకాలు. మీరు పాలు పొంగాలి అన్నారు కదా, నిత్యం పొంగాలా లేకపోతే పాయసం కా? ఈ పాయసంకే. అంటే మన ఇంట్లో పాలు ఇట్లా పొంగుతుంటే ఐశ్వర్యం. యజమానుడు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. అతని అందుకే ఆర్యగృహాన్ని ఏం చేస్తుంటదంటే తన ఇంటి రహస్యం బయట వ్యక్తులకు అస్సలు ఎంత కూడా తెలియనివ్వదు అన్నట్టుగా. ఆ తెలియనివ్వకపోవడమే
వారి ఇంటిలో బరకతు కలుగుతుంటది. ఎప్పటికీ లోటు అనేటువంటిది రాదు. వాస్తవం ఇంకా ఆచార్య. తెలియని ఈ అజ్ఞానులు ఏం చేస్తారంటే తెచ్చి ముంగట పెట్టుకొని కూర్చుంటుంటారు అన్నట్టు. అది అత్యంత అశిష్టత వ్యవహారం. దాపరికం అనేటువంటిది చాలా లోతైనటువంటి విషయం. అలాగని చెప్పేసి ప్రతిదానికి ఆ దాపరికానికి నటించాల్సిన పని లేదు. సహజంగా ఉండాలి. ఓం ఆచార్య, అది పోలి. అగ్నిహోత్రము లోపల మరి ద్రవ పదార్థం వేస్తే అగ్ని ఆరిపోతుంది కదా, మరి మీరు పాలు పాయసం వేయమంటున్నారు. దానికే చెప్తున్నారు ఈ చిటపట చిటపట అనేటువంటిది. ఇప్పుడు బలివేషదేవ యజ్ఞం మనం చేస్తుంటాం కదా, 10 ఆహుతులు. అవును, తిష్టకృత ఆహుతి అయితే ఒకటే. మరి ఇవైతే 10 ఆహుతులు. 10 ఆహుతులు ఇస్తుంటాం కాబట్టి అది అగ్ని సంయోగం అయినప్పుడు చిటపట చిటపట అని అంటుంటుంటది. అవును. మరి ఆ పదార్థం పడకపోతే ఈ చిటపట అనేటువంటిది తినేదంతే ఎక్కువగా మిక్కిలి ఇష్టపడి తినేటువంటిది. అగ్నిదేవుడు ఇష్టపడి తినేటువంటిది. దాంట్లో నెయ్యి ఉంటుంటది, పాలు ఉంటుంటాయి, అన్ని ఉంటుంటాయి అన్నట్టుగా. ఇప్పుడు మీరు ఆశ్రమానికి వస్తుంటారు కదా, అది మరి లక్షణాలు కొత్త కనబడుతున్నాయి. మరి దూరం మేఘాలన్నీ దూరంగా నుంచి పయనిస్తున్నట్టుగా అట్లా కనబడుతుంది. ఒకవేళ అయితే మాత్రం ఇక్కడ తయారు చేపించి చూపిస్తాం, రండి. ఓకే, మంచిది ఆచార్య, తప్పకుండా. ఈ రకంగా అధిశేరతే తృప్తిగా ఆ యొక్క యజ్ఞకుండం లోపల సమిధలు పెట్టినా కూడా యజ్ఞకుండానికి బయటకు కనబడకుండా ఉంటేనే బాగుంటుంటది. యజ్ఞకుండం నుంచి బయటకు కనబడే వస్తువు పశుభాగం అవుతుంటుంది. అగ్నిర్వై దేవాన ముఖం అన్నప్పుడు మనుషులే అన్నం తినేటప్పుడు నోరు మూసుకొని తినడం వల్ల ఆ యొక్క అన్నం యొక్క రసము అనేటువంటిది ఇతరులు చూసే వారికి కూడా ఆ యొక్క దివ్యత్వం, దేవతా గుణం కనపడుతుంటది. అదే నోరు తెరిచి తినడం, నమిలేటప్పుడు శబ్దం రావడం అది అత్యంత శ్రేష్టమైనది కాదు. అందుకని ఆ రూపకంగా యజ్ఞంలో పెట్టే సమిధలు కానీ ఏవి కానీ యజ్ఞకుండం బయటకు రాకూడదు, యజ్ఞకుండం లోపలే ఉండాలి. అది అది యజ్ఞము యజమాని. ఒక్క నిమిషం. యజ్ఞము యజమానుని అయినప్పుడు యజ్ఞకుండం చుట్టూ నలుగురు కూర్చోవడం ఏమిటి? నలువైపులా కూర్చోవడం ఏమిటి? యజ్ఞము అనేటువంటిది ఎంత దివ్యత్వము, ఎంత శ్రేష్టత్వము అని అంటే దానిని నలువైపుల నుంచి పైకి లేపడం. ఆ నలువైపుల నుంచి లేపాలి అనేటువంటిది చూపించడమే దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. అందుకే నలువైపులా కూర్చుండబెడుతున్నాడు. కానీ ఇప్పుడు పని కట్టుకొని కూర్చుండేటువంటిది అది ఎంత నాటకం. ఒక యజ్ఞానికి ఒక యజమానుడే ఉండాలి, ఉండి చేసినటువంటిది అక్కడ. అందు గురించి ఏమంటారు, ఇక్కడ రాజకీయం ఏమిటి? కూర్చోబెట్టకపోవటం అనేది అదే చెప్తున్నాను కదమ్మా. నలువైపుల నుంచి పైకి లేపడం. ఏ వైపున కుంగిపోకూడదు, ఏ వైపుకు జరగకూడదు, ఏ వైపున జాజ్వల్యం అంటే మండకుండా ఉండ తేజస్వంతంగా ఉండకుండా జాగ్రత్త పడడం. అన్ని వైపుల నుంచి ఈ యొక్క 4 స్తంభాల ఆట అని అన్నప్పుడు ఈ 4 స్తంభాలు ఒక నాటకం. ఈ 4 స్తంభాల మధ్య ఎదిగేది మన జీవితం. మన జీవితాన్ని ఒదిగించడానికి ఈ 4 స్తంభాలు అనేటువంటివి నలువైపులా ఎటువైపు వెళ్ళినా అది మనల్ని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ యొక్క యజ్ఞకుండంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే 4 కోణలు, 4 మూలల నుంచి నలువైపులా. అందుకే మన ఈ యజ్ఞకుండం అనేటువంటిది గుండ్రగా ఉండదు. చూడండి, 4 మూలలే ఉంటది కానీ గుండ్రగా ఉండదు. గుండ్రగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇది 4 స్తంభాల ఆట మన జీవితం అని చూపించడానికే. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, బ్రాహ్మణ, వైశ్య,
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 స్తంభాల ఆట. ఈ యొక్క యజ్ఞోపవీతంలో కూడా 4వది ఉన్నది. 4వది అంటే ఇది ప్రభాకర్ గారు. 4వది అది 4 వైపులా మరి కూర్చోవద్దు ఆచార్య. ఒకవైపు దంపతులు కూర్చుంటే సరిపోతుంది కదా. అది యజ్ఞం యొక్క రథసారథి దంపతి వారిద్దరికే వర్తిస్తుంది, ఇంకొకరికి వర్తించదు ఆ యజ్ఞం. అయితే మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఇంకా వాళ్ళు ఏం చేయాలంటే కూర్చున్నారు కాబట్టి కాలక్షేపంగా వినియోగిస్తున్నారు కానీ టైం పాస్ చేయాలి. ప్రభాకర్ గారు ప్రశ్న లోతుగా లేదు కదా. వినండి ప్రభాకర్ గారు ప్రశ్న అడిగారు, లోతుగా వస్తుంది. సంకల్పం ఎవరు చదువుతున్నారు? సంకల్పం ఎవరు చదువుతున్నారు? ఆ యజ్ఞానికి యజమానుడు ఎవరు? అమ్మగారు మైక్ బంద్ చేయండి, అందరు బంద్ చేయండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ఇంటి నుంచి అగ్ని ఎవరు తీసుకొచ్చారు? ఎవరు ఆధానం చేస్తున్నారు? ఎవరు సంకల్పం చేశారు? యజమాని. అంతే కదా. మిగతా వారు దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే ఒకరు సమిధలు పెట్టవచ్చు. 16 సంస్కారాలలో ఒక్కొక్క దగ్గర ఆహుతి పురోహితుడు కూడా ఇస్తుంటారు, ఉద్గాత ఇస్తుంటాడు, ఆధ్వర్యం ఇస్తుంటాడు, బ్రహ్మ, వీళ్ళందరికీ చెప్పాడు అనమాట. కానీ వారు ముఖ్యం కాదు. ఇది ఈ యజ్ఞం యొక్క సందేశం. ముఖ్యం ఎవరు అంటే యజమానుడే. యజమానుడు ఒక్కడు కూర్చుంటే అది సగమే, అతనితోటి ఆ యజ్ఞం పూర్తి కాదు. అతనికి సహధర్మచారిని ఉండాలి. అమ్మగారు ఒక్కరు కూర్చుంటే కూడా, యజమానురాలు ఒక్కరు కూర్చుండి చేస్తే కూడా అది సగమే, యజమానుడు కూర్చుండాల్సిందే. అందుకే వారిద్దరికి పేరు పెట్టింది ఏంటంటే అర్ధాంగిని, అర్ధాంగు అని. అందుకే దయానంద సరస్వతి ఈ యొక్క అగ్నిహోత్రం గృహస్థులకు అప్పగించేటప్పుడు అక్కడ ఒక నియమం చెప్తున్నాడు ఏంటంటే, అగ్నిహోత్ర సమయానికి స్త్రీ గాని పురుషుడు గాని ఉపస్థితము కాకుంటే, ఉపస్థితమై ఉన్నటువంటి వారు ఉపస్థితం కానిటువంటి వారి పక్షమున కూడా ఒక మంత్రాన్ని 2 సార్లు చదివి ఒక్కొక్క మంత్రానికి 2 ఆహుతులు ఇవ్వమని చెప్పి రాశాడు. పట్టుకుంటున్నారా లేదా? వట్టి అనేది చూస్తున్నారు అందరి. పుస్తకం దగ్గర లేకపోయేసరికి ఎంత అవస్థ అవుతుందంటే అంత అవస్థ అవుతుంది. ఇప్పుడు మరి ఎలాగెందుకు చెప్పారు అమ్మగారు? ఫోను అది ఖాళీ చేయండి అమ్మా, నిండిపోయింది. అది మిమ్మల్ని డిస్టర్బ్ పెడుతుంది, మా అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఆచార్యజీ, ఇప్పుడు మేము రోజు యజ్ఞం చేస్తాము, వీలు కాదు తనకు, నేను ఒక్కదాన్ని చేస్తున్నాను, అప్పుడు అలా ఎలా? అమ్మగారు, దయానందుడు చెప్పిన నియమానికి, యాజ్ఞవల్కుడు చెప్పిన నియమానికి, భగవంతుడు చెప్పిన నియమానికి ఇది విరుద్ధం. ఇంట్లో ఉండి ఇంకొక పనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ సమయం ఇవ్వలేకపోతున్నారు. ఇది ఎవరి ప్రమాదం వారిదే. అక్కడ దయానంద సరస్వతి రాసినటువంటిది ఏంటంటే, ఆ సమయానికి ఉపస్థితంగా లేకుంటే వేరే ఊరిలో ఉండడం, ఇంకేదైనా కారణంగా బయటకు వెళ్ళిపోవడం, కానీ ఇంట్లోనే ఉండి ఇంకొక పని చేసుకుంటూ దీనికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, అంటే అది మనదే కదా, మన నిర్లక్ష్యమే కదా అది. అందుకని ఓ మహారాజీ, యజ్ఞము నీ పూజ, గుడికి వెళ్ళడం నా పూజ, అప్పుడు ఎట్లా కుదురుతుంది ఇద్దరు కూర్చుని చేసేది? దీనికి సమాధానం జయమ్మ గారే చెప్పాలి. చెప్పరా? ఏంటంటే వారికి ఈ యజ్ఞంలో అంతరార్థం గ్రహించలేకపోవడం, గుడిలోనే అక్కడ అంతరార్థం గ్రహించడం వల్ల దానికి ప్రభావితమై అక్కడ ఆకర్షితులు అవుతున్నారు. అంతవరకు వారికి జ్ఞానోదయం కాలేదు అనే అభిప్రాయం. ఆలోచన మార్పు అంతే. ఇప్పుడు ఏంటంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు, అందరినీ ఇదే దారి గుండా. ఇప్పుడు ఇంటికి ద్వారం యొక్క సందేశం ఏంటి చెప్పండి?
నువ్వు ఎటు పెట్టిరా, ఏ విధంగానైనా రా, ఏ పరిస్థితిలోనైనా రా, ప్రవేశించేది ఇదే ద్వారం గుండా. ఇదే దుర్గమ్మ గారు. వచ్చేది అదే ద్వారం, పోయేది అదే ద్వారం, అదే ద్వారం. కేవలం ఒకటి మాత్రమే. వాళ్ళు ఎవరైతే ఇంకొక చోట వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు గోడలోంచి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ద్వారాన్ని వినియోగించుకోవట్లేదు. దాని మార్గం గుండా నడవాలి అనేది అనుకోవట్లేదు అంతే. ఇంట్లో కూడా అంతే. అవి ఇంట్లో విషయాలు బయటకు చెప్పకూడదు అమ్మగారు. అంటే వారికి అవి ఏమి లేవు, వారికి కూడా తెలుసు యజ్ఞం చేయాలని తెలుసు, అన్ని చేయాలని తెలుసు. తెలుసు కాబట్టి ఆచార్య ఒకటేనమాట. వస్తుంది, సమయం వస్తుంది. వారు వచ్చారంటే మీరే వెనుకబడిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. నా అభిప్రాయం కూడా అదే ఆచార్య. వారి విషయంలో అయితే చెప్పగలుగుతాను, ఇంకా వేరే వాళ్ళకి తెలియదు. ఓకే. ఈ రూపకంగా ఈ యొక్క ఘృతము ఆహుతి ఇవ్వడం కానీ, ఈ యొక్క హవన ద్రవ్యం ఆహుతి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ ఇస్తున్నప్పుడు తద్వారా అక్కడ ఈ ఘృతమును కొలవండి. ఘృతమును కొలవడం కానీ, హవన ద్రవ్యాన్ని కొలవడం కానీ, సమిధను కొలవడం కానీ, ఈ యొక్క రహస్యం ఏంటంటే బంధన విముక్తి గావింపజేయడం, కనబడే రూపం భస్మము కావడం, దాని సువాసనను వెలువడజేయడం. సువాసనకు ఏ రంగులో ఉంటది? సువాసన ఎంత బరువు ఉంటది? ఎవరైనా చెప్తారా? అదే ఆత్మ యొక్క సందేశం. స్వర్గకామేత అనేటువంటిది స్వర్గం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆత్మ, జీవన్ముక్తిని పొందినటువంటి ఆత్మ కూడా ఈ దేహంలో ఉన్నప్పుడు నేను నాది అనేటువంటి తాపత్రయంతో ప్రయత్నించడం, ఎప్పుడైతే నిష్కామ భావంతో ఉండడం జరుగుతుంటుందో ఆ నిష్కామ భావంతో చేసేదంతా ముక్తికి సోపానం. ఈ సకామ భావంతో వారికి వాళ్ళ ఇదేయాల, ఇంత రేట్లు పెరిగిపోయినాయి, నెయ్యికి దాదాపు 800 రూపాయలు కిలో, ఇట్లా ఈ గుణసుడు భావంతో లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని చేస్తే అది సఫలం కాదు. త్యాగభావంతో. ఇప్పుడు దేవుడు మనల్ని పుట్టిస్తూ వాడి కర్మకు వాడు పుట్టాడు, వానికి మనం ఎందుకు చేయాలని చెప్పేసి తల్లిని మనకు ఏంటంటే ప్రేమగా ఏర్పాటు చేసి మనకు పాలు తాగించకుంటే, సేవ చేయించకుంటే, తండ్రి మన సంరక్షణ చేయకపోతే, మనల్ని మన కాళ్ళ మీద నిలబెట్టి ప్రయోజకులను చేయకపోతే మన జీవితం ఏమైపోతుంది? ఒక పశువు మాదిరిగానే. అంతేనా? ఇంకేమైనా తేడా ఉందా? అంతే. మరి అందుకని భగవంతుడు ఏ వ్యవస్థనైతే మన పట్ల నిష్కామంగా చేస్తున్నాడు, మనం కూడా అదే నిష్కామ భావంతో చేస్తేనే మనం మన జీవితాన్ని తరించిపోగలుగుతాం. అంతరార్థం బహిర్గతము వదిలేస్తే అంతరార్థం తెలుస్తుందా? బహిర్గతాన్ని పట్టుకుంటే అంతరార్థం తెలుస్తుందా? బహిర్గతాన్ని పట్టుకోకూడదు ఆచార్య. బహిర్గతాన్ని వదిలేస్తేనే. అందుకే ఇప్పుడు మనది చనిపోయిన తర్వాత కూడా చూపించేటువంటి రహస్యం అదే. ఈ యొక్క పదార్థాలను కాలబెట్టిన తర్వాత, ఇప్పుడు ఏంటంటే అగరబత్తిని బయట రూపమే కాలుతుంటాయి, కానీ సువాసన మాత్రం మన వరకు వస్తుంది. అదే రూపకంగా ఈ యాలకులు కానివ్వండి, ఈ మిరపకాయలు కానివ్వండి, ప్రతిదీ సుగంధ ద్రవ్యాలన్నీ బయట రూపము ఒలిస్తేనే లోపలి అంతరార్థం తెలుస్తుంది. ఈ బయట రూపాన్ని ఒలువజేయడమే అగ్నిహోత్రం యొక్క అంతరార్థం, అది గుర్తుపెట్టుకోండి. సామగ్రి సమిధలలో ఉన్నటువంటి ఆ యొక్క ఈ చిటపట అనేటువంటిది దానికి ఏంటంటే తడితనం నీటి శాతం ఉండడం వల్ల చిటపట అంటుంటారు. అందుకే యజ్ఞంలో ఈ యొక్క కొబ్బరి గాని, కొబ్బరి నూనె గాని అస్సలు వాడకూడదు. ఈ కొబ్బరి వాడడం, కొబ్బరి నూనె అంత్యేష్టిలో సైతం దయానంద సరస్వతి అని చెప్పలేదు ఆ కొబ్బరి వాడమని చెప్పేసి. ఈ యొక్క రహస్యం ఏంటంటే
ఇష్టం లేని వారిని బలవంతంగా మెడలు వంచి కాళ్ళు మొక్కించుకోవడం వంటిది. ఓ మాచారి, ఆ, కొబ్బరి వాడకూడదని అన్నారు, ఓకే. కానీ ఏదైతే వాడకూడదని అంటారో దాన్నే ఎక్కువ వాడుతున్నారు కదా. ఇక అది అప్పుడే అజ్ఞానం. ఇక వారి విజ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నది కాబట్టి. అంటే తర్వాత చేస్తాం. కాదు స్వామి, మీరు ఆ మునిగారు మీరు అంత దూరం వెళ్ళారు. మీరు హిందీ పుస్తకాలు చదువుతున్నారు కదా, చదివేటప్పుడు దాంట్లో అథవా శబ్దం వస్తుంది. అథవా అథవా అన్నదానికి అర్థం ఏంటి? లేదా అని. అంతే కదా. అంతే. ఇప్పుడు దయానంద సరస్వతి సంస్కార విధిలో రాసినటువంటిది బ్రాహ్మణ క్షత్రియుల వయసుల నుంచి ఇంటి అగ్నిని తీసుకురావాలి, లేదా నెయ్యి దీపం పెట్టుకోవాలన్నారు. అందరు నెయ్యి దీపం పెట్టుకుంటున్నారు. ఇక్కడ దీని అభిప్రాయం ఏంటంటే, ఎవరెవరైతే ఏ పురోహితుడైతే నెయ్యి దీపం పెట్టిస్తున్నాడో, ఏ యజమానుడైతే నెయ్యి దీపం పెట్టుకుంటున్నాడో, వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే వాళ్ళకు పుట్టినటువంటి సంతానం వాళ్ళ వారు కారు అని. సంతానమే కానప్పుడు ఆ యజ్ఞం మాత్రం వృధానే కదండి. అమ్మగారు, మీరు తొందరపడుతున్నారు, విషయాన్ని పట్టుకోవట్లేదు. ఈ ఘృత దీపం ముట్టించే వారెవరు అని అంటే, మా ఇంట్లో ఉన్న సంతానం మా వారి కారు, మేము దత్తత తీసుకున్నాము, మేము కొనుక్కొచ్చుకున్నాము, లేదా ఎవరితో దత్తత తీసుకుని పెంచుకుంటున్నాము అనేటువంటి ఆ అభిప్రాయం వస్తుంది. అవును, అభిప్రాయం ఉంది కాబట్టి. అదే ఇక్కడ ఆ అభిప్రాయం చెప్పడం లేదు. దీపం పెట్టుకున్నాము అంటే మేము అలంకరిస్తున్నాము, అగ్నిదేవుని మొదలు దీపం ముట్టించి ఆహ్వానిస్తున్నాము అని చెప్పడం కాదు. వారు అది ఏ సంప్రదాయం, మత సంప్రదాయం నుండి అయితే వచ్చారో అక్కడ దీపానికి ప్రాముఖ్యత ఇస్తారు పౌరాణికంలో. కాబట్టి ఆ సంస్కారాలను తుడిచిపెట్టట్లేదు, శుద్ధి కావట్లేదు, వైదికంగా కావట్లేదు, అవి కాపాడుతున్నారు. ఆ పౌరాణికతను కాపాడడానికి దీపం పెడుతున్నారు. అంతే అంతే, ఎగ్జాక్ట్, కరెక్ట్. మరి మనం ఫలితం పొందట్లేదు కదా చేసేవాళ్ళము. కానీ ఆ దీపం పెట్టడంలో ఎంత అర్థం ఉన్నది అనేది, అది పెద్ద పెద్ద మహామహులే అది ఏంటంటే చూసి చూడకుండా వదిలేస్తున్నారు. ఓం ఆచారి, మహామహులు కాదు, ఇప్పుడు ప్రతి ఇంట అగ్ని చేసే వాళ్ళు ఖచ్చితంగా దీపం ముట్టించినాకనే, దీపం ముట్టిన మొదలు దీపం ముట్టించినాకనే అగ్ని ఆధారం చేస్తున్నారు. కాదు స్వామి, తలదన్నేవాడే తాటిని దన్నేవాడే ఒకడైతే, తాటిని తన్నేవాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఆ అంతర్రహస్యం వెలువడ్డప్పుడు, ఓమ్మో ఇన్ని రోజులు మనం ఇంత పొరపాటు చేస్తున్నామా, మనకు చెప్పేవారు లేరని అప్పుడు నెత్తుకుంటుంటారు. తెలియనంత వరకు అంతా విజ్ఞానమే, తెలిసిన తర్వాత పొరపాటు. అక్కడ అథవా అన్న శబ్దానికి అర్థం తెలుసుకోవట్లేదు. నమస్తే. లేదు అనే దానికంటే లేకపోతేనే వస్తుంది ఆచార్య. మహా పండితులు ఆ విధంగా చేపిస్తున్నారు. చాలా పెద్దవాళ్ళు. ఇక్కడ అగ్నిహోత్రం చేసినా మొదలు దీపం ముట్టియండి. అది ఎక్కడున్నదో అడగండి వాళ్ళని. ఎక్కడ రాసిండ్రు దయానంద సరస్వతి ఈ విధి, మీరు ఈ ముట్టింపజేసే విధి ఎక్కడిది అని అడగండి. సంస్కార విధిలో ఉన్నది అని అంటే మొట్టమొదట అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వయసుల ఇంటి నుంచి అగ్ని తెమ్మన్నది వారికి అర్థం చేసుకోవట్లేదు. అథవా తర్వాత ఉన్నటువంటి ఘృత దీపాన్ని దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇక్కడ ఆశ్రమంలో అమ్మగారు ఉన్నారు, ఆవిడ అదే మొత్తుకుంటుంటారు. ఏంటంటే మరి కృష్ణారెడ్డి గారు దీపం పెట్టమంటారు, అనిలేష్ ఆచార్య గారు దీపం పెట్టమంటారు అని చెప్పేసి అందరి పేర్లు చెప్తుంటారు. ఎవరు వచ్చినా పండితులు పెట్టమంటారు, మీరు వద్దంటారు అని చెప్పేసి నాతో గొడవ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు వారికి అర్థం కాదు కాబట్టి వారికి, అమ్మ వినండి, ఇది లోతైనటువంటిది, మీకు తెలిసినప్పుడు ప్రశ్నించండి. మీరు ఎందుకు పెట్టించట్లేదు, వాళ్ళు ఎందుకు పెట్టిస్తున్నారు అంటే, వాళ్ళు ఎందుకు పెట్టిస్తున్నారో వాళ్ళని ప్రమాణం అడగండి. నేను ఎందుకు పెట్టించట్లేదో నన్ను అడగండి, నేను చెప్తాను. రాజమన్నమ్మ గారు చాలా సేపటి నుంచి ఆగారు, చెప్పండి. మరి ఎలా వెలిగించమంటారు ఆచార్య? ఏమంటారు? ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఎలా వెలిగించమంటారు? అవునా, వెలిగించి తీసుకుని వెలిగించండి. కర్పూరం ఉంది కదమ్మా, కర్పూరం జంతువులు వచ్చి వెలిగించండి. అగ్నిపేటికతోని వెలిగించమంటుర్రా ఇప్పుడు పుల్లతోటి? అంతే.
ఇప్పుడు దీపమైనా కూడా అగ్గిపెట్టెతోటే ముట్టిస్తారు కదమ్మా పుల్లకి. అవునవును. అవును, అదే అక్కడ ముట్టించేది ఇక్కడ ముట్టించమని దయానంద సరస్వతిరావు చెప్తున్నాడు సంస్కార విధిలో. మరి మేము దీపం ముట్టించే వెలిగిస్తున్నాం ఆచార్య చాలా సంవత్సరాల నుండి. అబ్బో అది చాలా అది అమ్మ దేశంలో అందరం అందరూ అదే అంతే అమ్మా. చేస్తున్నామండి. ఈ అమ్మ విషయం తెలియక అందరం అదే అమ్మగారు, చేస్తున్నాం. అది మీ పొరపాటు కాదు, మొత్తం భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచమంతటా అగ్నిహోత్ర అవును, అవును, పరంపర అవును. ఉన్నదే. యథార్థం ఎవరైతే అమ్మా. దయానంద సరస్వతి యొక్క రాసినటువంటి మూల గ్రంథాలను చదివి అర్థం చేసుకున్న వారు మాత్రమే దీపం పెట్టట్లేదు, మిగతా వారు అందరు పెడుతున్నారు. గురుకులాలలో చేస్తే దీపం పెట్టరు ఆచార్జీ, మేము ఇళ్ళలో చేస్తే మాత్రం పెడతాం. ఆగో ఆగో చూసారా చూసారా, అంటే ఎక్కడైతే మరి అర్థం ఎప్పుడు చేసుకున్నారో అక్కడ ఎప్పుడు పెట్టండి. తెలుసుకోలేదు ఆచార్జీ అది. ఎప్పుడు ఎందుకు పెట్టలేరు మరి గురుకులంలో అని మేము అడగలేదు కూడా. మరి అడగాలి కదా, అడిగితేనే తెలుస్తుంది కదా. అడగాల్సిందే. ఆ, అందుకే విద్వాంసుల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కనబడితే బాగున్నారా, తిన్నరా, ఇంట్లో పిల్లలు అంత బాగున్నారు, ఈ విషయాలు కాదు, మనము ఆత్మ విషయాలు, అగ్నిహోత్ర విషయాలు, పరమాత్మ విషయాలు, బంధమోక్షాల విషయాలు, ఈ విషయాలే ప్రశ్నించండి. అప్పుడు రహస్యాలు, ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయి. మేమేమనుకున్నామంటే అక్కడ వత్తులు అవి అన్నీ ఉండాలి కదా, అవి లేక వాళ్ళు అట్లా చేస్తుర్రేమో అని అనుకున్నాం ఆచార్జీ. ఇప్పుడు ఇట్లా తెలియదు. ఓం ఆచార్య, ఓం ఒకటి కొడుకల అగ్నిహోత్రం వాడకూడదని దాని ప్రమాణము ఒకటి. రెండవది ఈ దీపం యొక్క రహస్యం, దాని మీద ప్రమాణము. ఈ రెండింటి మీరు యూట్యూబ్ లో పెట్టండి, ప్రపంచమంతా వింటారు. ఉన్న రహస్యం బయటకు తెలపాలా. అవునాచార్య. ఎందుకంటే పెద్ద పెద్ద విద్వాంసులే మొదలు దీపం ముట్టించినాకనే పని ప్రారంభం చేయమంటున్నారు. ఇప్పుడు ఆ వేదవాణిలో ప్రింట్ చేయడానికి వ్యాసాలు రాసి పెట్టాను, వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ముద్రిస్తలేరు. ముద్రిస్తే వాళ్ళని అందరు ప్రశ్నిస్తారు కదా, మరి ఇన్ని రోజులు మీరు గురుకులంలో అందరికీ నేర్పిస్తున్నారు అని చెప్పేసి అందరిని అడుగుతారు కదా, నిలదీస్తారు కదా. అందు గురించి వాళ్ళ పరువు కాపాడుకోవడానికి దీన్ని అణిచిపెట్టారు. ఇక దాన్ని ఏం చేస్తాం, అజ్ఞానం శరణం అంతే. ఇప్పుడు సృష్టి కూడా కొబ్బరిలో బెల్లం పెట్టి వేయమంటారు ఆచార్జీ. అదే కొబ్బరి విషయానికి వస్తే, కొబ్బరి ఎందుకు అంటే యజ్ఞీయ వస్తువు కాదు. కొబ్బరి యజ్ఞీయ వస్తువు ఎందుకు కాదు అని అంటే, యజ్ఞము అనేటువంటిది ఉద్బుద్ధం అవ్వడానికి, పైకి లేపడానికి, మొత్తం సూర్యుని వరకు వెళ్ళడానికి. ఈ యొక్క కొబ్బరి ఏంటంటే ఈ యొక్క పృథివీ తత్వం కాబట్టి, అది దాని భగవంతుడు దాని కిందికి వేలాడదీస్తున్నాడు. నువ్వు నవ్వేటువంటి నువ్వు మా పైకి ఉంటుంటది, చెట్టు మీదనే పైకి ఉంటుంటది, దాని పూత పైకే ఉంటది, కాత పైకే ఉంటది, ఆ పొట్టు లోపల విత్తనం కూడా పైకే ముఖం పెట్టి ఉంటుంటది. ఈ యొక్క కొబ్బరి ఏంటంటే పూత పూసేటప్పుడు పైకి పూసినా కూడా, ఇక కాత కాసినప్పుడు అది ఎట్లెట్లా పెరుగుతుంది అట్లా భూమి వైపే ఉంటుంటది. పృథివీ తత్వం, నీళ్లు ఉంటాయి దాంట్లో. ఈ నీళ్లు యజ్ఞ వస్తువు కాదు, యజ్ఞాన్ని ఆరిపేస్తుంటుంటాయి. ఈ యొక్క కొబ్బరి ఏంటంటే పృథివీ తత్వం మనల్ని గురుత్వాకర్షణతోటి మనల్ని ఈ యొక్క భోజస్వంతులను చేస్తుంటుంటది, మలబద్ధకం తీసేస్తుంటది, శరీరంలో నీరస నిస్సత్వం అన్ని తీసేసి పౌష్టికత కల్పిస్తుంటుంటది దేహానికి వరకే, కానీ అగ్నిహోత్రానికి ఉపయోగపడదు. అందుకే ఈ యొక్క కొబ్బరి నూనెతోటి ఎక్కడ దీపం పెట్టరు, ఎక్కడ యజ్ఞం చేయరు, నువ్వుల నూనె వాడుతుంటారు. అది గమనించండి. ఓం ఆచార్య, అమ్మా ఇప్పుడు కొబ్బరి గురించి చెప్పారు. మరి దాంట్లో అగ్నిహోత్రం చేసినప్పుడు అరటి పండు కూడా వేస్తారు కదా, అరటి పండు ముఖం కూడా కిందికే ఉంటుంది కదా, మరి అది ఎట్లా? అరటి పండు కిందికి ఉంటది అనేటువంటిది మీతోటే వింటున్నాం. ఆ గొల ఎక్కడ ఉంటది చూడండి, కిందనే ఉంటది, భూమి వైపు ఉంటది. అది దాని ముఖం వంగుతుంటది, దాని గెలకు ఉండేటువంటిది చూడు స్వామి, పైకి ఉంటాయి. పైకే ఉండి ఇట్లా దాని బరువుకు వంగుతుంటది. తర్వాత ఇంకొక విషయం ఆచార్య, అగ్నిహోత్రం చేసేటప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటారు, ప్రధానికి కొబ్బరికాయ కొట్టిపిస్తున్నారు. వైదికంలో కొట్టేటువంటిది ఉండదు. ఈ శబ్దం అనేటువంటిది శూద్రత భావం, మనది ఒదిగించే భావం. అందుకే శబ్దం ఏది ఉండదు. ఇది ఈ కొబ్బరికాయలు కొట్టడం కానివ్వండి, ఆ గిన్నెలు ఊడి చేసి వేయడం కానివ్వండి, యజ్ఞశేషం మిగలాలి, యజ్ఞశేషం మిగలడమే వైదికం. ఆ యజ్ఞం ఓం స్వాహ చెప్పడం కాదు, ఈ యొక్క గృహిణిని, ఆర్య గృహిణిని బొదిగింపజేయడం, మంచిగా ఇంటి సంస్కారాలు తెలియజేయడం,
ఒక్క చేతి మీదకి నడవాలి, ఇంటి వ్యవస్థలు ఎవరు పడితే వారు చేయి పెట్టకూడదని చెప్పేసి. మొన్న ఆ తాండూరులో బాలాజీ గారి ఇంట్లో యజ్ఞం చేస్తుంటే ఆ సామాగ్రి ఇవ్వండి అంటే వాళ్ళ చేతులకి వీళ్ళ చేతులకి అన్ని పదార్థాలు తీసుకున్నారు. అట్లా కాదు, అమ్మగారు మీరు యజమానురాలు, మీరిస్తేనే వాళ్ళకు, మీ చేతి నుండి వాళ్ళకు వెళ్ళాలి. ఎవరు పడితే వారు మీ ఇంటి వ్యవస్థలో చేయి పెట్టకూడదు. దాంతో వ్యవస్థ భంగం అయిపోతుంటది. ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఒక్క చేతి మీదకి నడిస్తే ఆ వ్యవస్థ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంటది. ఇంటిలో పురుషుడు కూడా ఇంటి బాధ్యతనంతా స్త్రీకి అప్పగించాలి. అందుకే భగవంతుడు ఈ 84 లక్షల జీవరాశులను అన్నింటినీ పృథివీకి అప్పగించాడు. పృథివీ మీదనే ఉంటున్నాయి, పృథివీ మీదనే ఆహారం, వారి చావో రేవో అంతా పృథివీ మీదనే. కావలసినటువంటి వస్తువులను, వర్షపు నీరుని గాని గాలిని గాని పైనుంచి భగవంతుడు ఇస్తున్నాడు. అందు గురించి మన గృహస్థ వ్యవస్థలో కూడా ఏంటంటే ఈ యొక్క స్త్రీ ఈ ఇంటి వస్తు, ఇల్లు ఆమెది, పురుషుడు బయటవాడు, సంపాదించుకొచ్చి స్త్రీకి అప్పగించడం. కానీ ఈనాడు చాలా పొరపాటు ఏం జరుగుతుంది అని అంటే, కక్కుర్తి పడినటువంటి వాళ్ళు భర్తను దోచుకుపోయి ఇంకా వాళ్ళ అమ్మనాన్నలకి ఇస్తున్నారు. అది అత్యంత నీచమైన హేయమైనటువంటి దుర్బుద్ధి, అది సరైనటువంటిది కాదు, ఇది వైదికం కాదు. అందుకు వివాహం చేసుకొని వచ్చిందంటే భర్త దగ్గరికి, ఆవిడ ఇల్లు ఇక్కడే, మొత్తం చావోరేవో అంతా ఇక్కడే. కానీ మళ్ళీ తల్లిదండ్రులతో ముడిపడి ఉండకూడదు, వెనకకు తిరిగి చూడకూడదు. ఇది ఇట్లా చేసేటువంటి వ్యవహారం అంతా వెనకకు తిరిగి చూసేటువంటిది కాబట్టి అది సరైనటువంటిది కాదు. సువర్చలమ్మ గారు ఆ కెమెరాను కొద్దిగా కిందికి దించండి, మీరు పైకి కనబడతారు, మిమ్మల్ని వెతుక్కోవాల్సి వస్తున్నది ఎక్కడ ఉన్నారు. ఏది కూడా మొత్తం వేయకూడదు, నెయ్యి కూడా మిగలాలి, సామగ్రి కూడా మిగలాలి, శిష్టకృతి కూడా మిగలాలి, ప్రతిదీ మిగలాలి. మిగులుబాటు, ఆ మిగులుబాటు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యజ్ఞం చేసే యజమానులే లక్ష్యం కాదు, వారికి వంశం ఉన్నది కదా, ఆ వంశం బ్రతకాలి కదా, అది నడవాలి కదా, తరతరాలుగా ఉండాలి కదా. అందుగురించి మీరు తాత తండ్రికి ఇచ్చాడు, తండ్రి మనకిచ్చాడు, మనం మన పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. నిరంతరంగా మిగులుబాటుగా ఉండాలి. మరి ఎక్కువైనా లేదా ఆచార్య మళ్ళా సామాగ్రి అది ఏంటంటే గృహస్థుని అది అక్షయ పాత్ర అనేది ఉంటుంటది, అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. అది ఎప్పుడు ఖాళీగా కూడా అది గుర్తుపెట్టుకోండి. మీరు సద్గృహని ఇంటికి వెళ్ళండి, ఆ రోజు సరిపోనన్ని బియ్యం లేకపోయినా కూడా అతి ఉన్నవన్నీ తీసేసి 4-5 గింజలు అయితే దాంట్లో వదిలిపెడుతుంటాయి. అవునా సార్? అది ప్రభాకర్ చెప్పండి, కాలసేపటి నుండి ఏదో చెప్పాలనుకున్నారు. ఆచార్య ఒక విషయము, గృహ ప్రవేశం చేసేటప్పుడు బలవేశ యజ్ఞం చేస్తారు కదా, బలవేశ యజ్ఞం వేరే కూర్చుండే పెట్టి అవి అన్నం వండి పెడతారు కదా ఒక్కొక్క దానికి. మరి అది అతిథి సేవ, అతిథి మర్యాద. యజ్ఞంలో వేసేది వేరు, ఆ పశుపక్షులకు పెట్టేది వేరు, అతిథిది వేరు. ప్రభాకర్ గారు చెప్పండి. లేదు సార్, సార్ మరి మైక్ ఆన్ లో పెట్టద్దు. ఇంకా నమస్తే ఆచార్య. చేసిన తర్వాత నెయ్యి, ఘృతం గాని సామాగ్రి గాని కొంచెం కొంచెం ప్లేట్లలో మిగిలితే మళ్ళీ వాటిని ఏం చేయాలి? ఇప్పుడు ప్రవాసంలో ఏంటంటే ఆ పూటకు సరిపోయేటట్టుగా, అప్పటికయ్యేటట్టుగా. ఇంకోటి ఏంటంటే సామాజిక వ్యవస్థలో సంఘ సంస్కర్తలుగా చేసేటువంటి దాంట్లో అందరితోటి చందాలు అడుక్కొచ్చి చేస్తుంటారు, అది ఆ పూటకి అయిపోవాలి కాబట్టి అక్కడ ఉన్నదంతా ఊడి చేయడం. కానీ ఈ గృహస్థుని ఇల్లు ఎటువంటిది అంటే అతని వంశ పరంపరానుసారంగా వంశం నిలపాలి కాబట్టి ఉత్తరాధికారిగా వచ్చేటువంటి వారికి వారసత్వంగా ఇవన్నీ అందియాలి. అందుగురించి వివాహం చేసి వెళ్ళేటటువంటి అమ్మాయికి వైదికులు ఏం చేస్తారంటే యజ్ఞకుండము, నెయ్యి, సామాగ్రి ఇస్తుంటుంటారు. ఆ రకంగా వాళ్ళు తీసుకెళ్లి మార్గ మధ్యంలో ఎక్కడైతే నివాసం ఉంటుంటారో అక్కడ యజ్ఞం చేయాలని కూడా దయానంద సరస్వతి చెప్పాడు. అందుగురించి వీరు చనిపోయినప్పుడు ఆ శవంతో పాటు అగ్నిహోత్రము, ఆ పాత్రలు అక్కడ విసర్జించడం, అంటే ఎవరైనా బ్రాహ్మణులు కానీ ఎవరైనా ఉంటే వారికి ఇవ్వడం పాత్రలు కూడా.
అది వారి అగ్నిహోత్రం పాత్రలు వారి శరీరంతో పాటే వెళ్ళిపోతుంటాయి. ఈ పదార్థాలు అనేటువంటివి ఈ ఎప్పటికీ మిగిలించాలి అని అంటే ఒక డబ్బాలో ఉంచుకోవాలి. అంటే ఎప్పటికీ ఆ డబ్బా, నెయ్యి డబ్బా కానీ ఖాళీ కాకుండా, సామాగ్రి డబ్బా కానీ ఖాళీ కాకుండా, భగవంతుడు చూపించినటువంటి ప్రకృతి పరమైనటువంటి వ్యవహారం ఏంటంటే నెయ్యి డబ్బాను మనం ఎంత ఖాళీ చేసినా కూడా దాన్ని అంచులకు పట్టుకొనే ఉంటుంటది. సామాగ్రిది కూడా ఆ రకంగా పట్టుకొనే ఉంటుంటది. అది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఎప్పుడు ఖాళీ చేయకూడదు. గృహస్థుడు ఖాళీగా ఉండకూడదు. బ్రహ్మచారి ఖాళీ కావచ్చు, సన్యాసి వానప్రస్థి ఖాళీ కావచ్చు, నడుస్తుంది. కానీ గృహస్థుడు ఖాళీగా ఉండకూడదు. గృహస్థుడు ఎప్పుడు పూర్ణంగా ఉండాలి, నిండుగా ఉండాలి. అతడు పూర్ణంగా ఉంటేనే ఈ బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు వాళ్ళ పూట గడుస్తుంది. కానీ యజమానుడే, ఈ యొక్క గృహస్థుడే ఖాళీ అయిపోతే మాత్రం ప్రపంచమంతా గుల్లగుల్ల అయిపోతుంటది. అందుకని యజమానుడు ఎప్పుడు ఖాళీ కాకూడదు. అందుకని మంచి సంస్కారవంతమైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే చేయాల్సిందంతా చేసినా కూడా ఉన్న దాంట్లో మిగులుబాటుగా తీసుకొస్తుంటది. బయటకు వెళ్ళి బజారుకి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఉంటే ఖర్చు ఎంత పెట్టాల్సినా కూడా పెట్టిన దాంట్లో మిగిలించుకుంటూ 1 రూపాయని ఇంటికి తీసుకొస్తుంటది. అట్లా ఆ గుణం ఉండాలి. అది ఉంటే గృహస్థం పైకి వస్తుంటది. వాళ్ళు యజ్ఞమైన తర్వాత మిగిలింది మాత్రం వేరే డబ్బాలో వచ్చి మళ్ళీ అది వేరే డబ్బాలే కాదమ్మ గారు, ఏ డబ్బాల నుంచి అయితే తీసుకున్నారో అదే డబ్బాలో పోయాలి. వేరే డబ్బాలు ఎందుకు వస్తారు? అంటే కొంచెం మలినం అవుతుంటది కదా. మలినం ఎందుకు అవుతుంటది? మన చేతులతోటే నడుస్తుంటది కదా. ఘృతమైన సామాగ్రి మనమే దాన్ని వినియోగిస్తుంటాం కదా. ఇంకా బయటకు వెళ్ళి అక్కడిక్కడ బండల మీద చేతులు రాసి ఆ అంట్ల పాత్రలు పట్టుకొని వచ్చి మనం ఇది అయితే పట్టుకోం కదా. మీరు చెప్పిన నుంచి ఆచార్య మేము అలాగే చేసి ఇంతకు ముందు మొత్తం వేసేవాళ్ళం. మీరు చెప్పిన కాడి నుంచి ఇప్పుడు మొత్తం యజ్ఞం అయిన తర్వాత నెయ్యి డబ్బులు, నెయ్యి సామాగ్రి డబ్బులు సామాగ్రి వేస్తున్నాము. అలాగే చేస్తున్నాం ఆచార్య. నెయ్యి డబ్బా శుద్ధి చేయాలి కదా ఆచార్య, లేకుంటే కొంచెం అమ్మగారు దాంట్లో పోసిన కిలో నెయ్యి అయిపోయిన తర్వాత దాన్ని శుద్ధి చేయాలి. అదే చేసి మళ్ళీ పోసుకోవాలి. అంతేగాని అది ఒకటే డబ్బా ఉండాలంటే దాంట్లో వేరే వాసన వస్తుంటది, బ్యాక్టీరియా తయారవుతుంటది. ఎందుకంటే ఈ కొన్ని యజ్ఞాలలో శిష్టకృతి ఆహుతి ఇచ్చేటప్పుడు మనము నెయ్యి అనేటువంటిది ఈ యొక్క శిష్టకృతిలో ఇస్తుంటాం కాబట్టి ఆ శిష్టకృతి వేయగా మిగిలినటువంటిది యజ్ఞశేషంగా మనం తింటాం కదా. అవును, అందు గురించి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రతగా పాటించాలి. సమయం అయిపోతుంది. అప్పుడప్పుడు ఏదైనా పాట పాడాలి. పాటలు పాడకపోతే అది ఎట్లా అంటే నీరసంగా ఉన్నట్టుగా ఉంటుంటది. పాట పాడితే ఉత్సాహం వస్తుంటది. ఎవరు పాడట్లేదు. ఒక 2-3 నిమిషాలు పాట పాడితే బాగుంటది కదా. ఓ మాజాని ప్రభాకర్ గారు పాడతారా? నేను ఒక 2 చరణాలు వస్తాయి, ఒక పాట పాడతా. పాడండి. వెరీ గుడ్. మిగతా 2 చరణాలు సవితమ్మ గారు పాడుకోనండి, సరిత గారని. రామరామన్ సార్. వేద ఋషుల భారతం వేదరహిత జీవితం, వేదరహిత జీవితం వేద ఋషుల భారతం. స్త్రీలు శూద్రులెల్ల వేద విద్య చదవరాదని ఏ వేదము చెప్పనప్పుడు ఎవరన్నా తప్పురా. వేద ఋషుల భారతం వేదరహిత జీవితం, వేదరహిత జీవితం వేద ఋషుల భారతం. ఓకే, ధన్యవాదములు. వేదము స్త్రీని అత్యుత్తముగా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది అనే యథార్థాన్ని చక్కగా 2 చరణాలు మనకు తెలియజేశారు. ధన్యవాదములు. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. ఈరోజు అగ్నిహోత్ర అందరికి నమస్తే. కాపీ దొరికితే వాడతాయి రేపు. శిష్టకృతి ఆహుతి విశిష్టత ఈరోజు మనం తెలుసుకున్నాము. అగ్నిహోత్రంలో అనేక రహస్యాలు తెలుసుకున్నాము. అగ్నిహోత్రమే జీవితము. మన జీవితం అంటేనే అగ్నిహోత్రం. ఈ విధంగా మనము బృహదారణ్యక ఉపనిషత్తులో అడుగులు ముందుకు వేస్తున్నాము విజ్ఞానం గురించి. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1, 2 సార్లు వినండి ప్రార్థన. అత వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత్ స్వరూప, నా కోసము ఉపస్తరణంగా ఉన్నావా స్వామి, నేను ధన్యుడను. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓ అమృత్ స్వరూప, నా ఆత్మరక్షణ కొరకై ఆకాశ దూపుటవై ఆవరించావా స్వామి, నేను ధన్యుడను. ఓం సత్యం యశః శ్రీర్మై స్త్రీ శ్రేతాము స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధన ఐశ్వర్యములు, సిరి సంపదలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలోనే ఉండినట్లు అనుగ్రహింపు స్వామి. శిశు అభ్యర్థన. ఓ పరమాత్మ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్వాస ప్రశ్వాసలు, ఆకలి దప్పికలను అమ్మ చూసుకునేలా అమ్మతో ముడిపెట్టావు. కానీ ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక అమ్మతో ఉన్న పేగుబంధం తెంచినందున నా ప్రార్థన. అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. ఓ దివస్వరూప, నాకు స్వీకరించే యోగ్యమైన తరళ పదార్థము, శుద్ధమైన ఆహార పదార్థాన్ని నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. ఈశ్వరువాచ. తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము చేయు. అత అంగస్పర్శ మంత్రాః. ఓ పరమేశ్వర, తల్లిదండ్రులు, ఆత్మీయుల సాన్నిధ్యంలో నా ఇష్టానుసారముగా జీవించగలిగేటువంటి పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ. తదాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించిపోతున్నావు కాబట్టి ఒంటరిగా ఉండలేవు. ఈ ఇంద్రియాలు నీకు తోడుగా తీసుకెళ్ళు. నీకు నా ధ్యాసే రాదు. అత అక్రియ ధ్యానం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి అనే ఉబలాటం మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక తృప్తి దశ. అలాగే ఏదైనా తినాలి, త్రాగాలి అని ఒక ఉబలాట. తిన్న తర్వాత, త్రాగిన తర్వాత ఒక తృప్తి, ఆనందకరమైన జీవితం. ఓం ప్రాణః ప్రాణః. శ్వాసను పీల్చాలి, వదలాలి, పీల్చిన శ్వాసను వదలాలి అని ఒక తపన. శ్వాస పీల్చి వదిలిన తర్వాత ఒక తృప్తి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగా, కూర్మ, కృకుల, ధనుంజయ, దేవదత్త అనే ఈ దశ ప్రాణాలతో నేను జీవించాలని తెలుసుకోవడం. ఓం చక్షుశ్చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలి చూడాలి ఒక తపన. చూసిన తర్వాత ఒక తృప్తి. కళ్ళకు కనిపించేదంతా, దృశ్యమాన జగత్ అంతా అనిత్యము, అశాశ్వతమని తెలుసుకోవడము. మరి అగమ్య గోచరమైనటువంటి ఈశ్వరీయ తత్వము, నిరాకార తత్వం సత్యమని అనుభవభేదముగా అవగాహన తీసుకోవడం. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఇది అది అన్నీ వినాలి వినాలి అని ఒక తపన. విన్న తర్వాత ఒక తృప్తికరమైన జీవితం. శ్రవణము, మరణము, నిధిధ్యాసనము, సాక్షాత్కార రహస్యాలను అనుభవభేదంగా తెలుసుకోవడం. ఓం నాభిః. నా ప్రారబ్ధ కర్మ బుద్ధి నన్ను జన్మ జన్మకు దిగదారుస్తూ ఉంటే ఒకవైపు, మరొక వైపు ఈ జన్మలోనే సందర్భోచిత పూజ, జపము, ఉపాసన, ధ్యానము పేర్లతో ధర్మ గురువులను, ధర్మోపదేశకులను, పండితులను, తర్వాత యోగా గురువులను, పురోహితులను మా ఇంటికి పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే
మాటలు రావడం లేదు స్వామి. ఓం హృదయం శిరస్సు అనే అతుకుల మస్తిష్కంలో ఈ అహింసాదేయమైన హృదయం ఉందని, విశ్వ బ్రహ్మాండము శీర్షస్థానం పైన ఉన్నావని, ప్రాణిజాతుల శిరస్సులోని హృదయ అంతఃకరంలోను ఉండి ఉచిత అనుచిత శుభాశుభ సందర్భాలలో ప్రేరణ ప్రోత్సాహాలు ఇస్తున్నామని తెలుసుకోవడం. ఓం కంఠః హంసో గ్రీవాచ శ్రోణి యజుర్వేదము. 2 కంఠ ఎముకల మధ్యస్థానము ఆహార పానీయాల జలస్రాముల ఆవాగమనములను రహస్యాన్ని తెలుసుకొని ఆచరించడం. ఓం శిరః శిరోదేవకోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షతి అన్నముతో మనః అథర్వేదం. శిరస్సు దేవనిలయము ప్రాణంతో రక్షిస్తుందని తెలుసుకోవడం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుర్మే బలం ఇంద్రియం యజుర్వేదం. నా బాహుభుజములు బలవర్తంగా ఉండాలని తెలుసుకోవడము. ఎలాగైతే సూర్యకిరణములు కావలసిన వస్తువు వాటిని దించడము, అవసరమైన వాటిని పైకి ఎత్తుకోవడం తెలుసుకోవడం. ఓం కరతల కరపృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహ యజుర్వేదం. హస్తో మే కర్మ వీర్యం యజుర్వేదం. చేతువేళ్ల అచోత్సాహాల సంయోగంతో, అలాంటి చేతులతోనే కర్మఫల పురుషార్థం ఉందని పరోపకార రహస్యాన్ని అనుభవేదంగా తెలుసుకోవడం. అత మార్జన మంత్రాః. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అష్టచక్ర నవద్వారా దేవానాం పూర్వయోధ్య. సత్యాం హిరణ్మయ కోచే స్వర్గో జ్యోతిష వృత అథర్వేదము. 8 చక్రాలు 9 రంధ్రాలు అనే ఇంద్రియాలతో నిండి ఉన్న ఈ అయోధ్యాపురము ఈ దేహమని తెలుసుకోవడము, అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతిని ఆవరించి ఉందని గ్రహించడం. అత 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఈ విధంగా 10 ప్రాణాల రహస్యాన్ని తెలుసుకుని పరమాత్మని ధ్యానిస్తూ అడుగులు ముందుకేస్తూ సంధ్యా మొదటి ప్రకరణం పూర్తవుతుంది. నిన్న సాయంత్రము ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థంతో తరించిపోతారు. అందులో అసఫలమైన వారు మాత్రమే మళ్ళీ సంధ్యా 2వ ప్రకరణము అగమర్శన మంత్రంతో ప్రారంభిస్తారు. తృప్తితో అసంతృప్తితో రహస్యాలను తెలుసుకొని దిగజారి భౌతిక స్థలం నుండి ఇక దిగజారడానికి వీలు లేని స్థితికి దిగజారిపోయి తన ఆత్మను ఆత్మోన్నతి గావించడం కొరకు, తద్వారా జీవన్ముక్తి అవస్థను పొందడం కొరకు, ఈ జీవితం యొక్క పరమార్థము లక్ష్యము తెలుసుకొని, ఇదే ఆర్య సమాజ సంస్థాపన ఆధ్యాత్మిక గురువు మహర్షి దేవ దయానంద సరస్వతి గారు సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము ద్వారా మనుషు మాత్రులకు ప్రసాదించిన దివ్య సందేశం. అంటే ఈ సృష్టి క్రమమును పరమాత్మ రహస్యాన్ని అనుభవపేతంగా తెలుసుకొని అడుగులు ముందుకేస్తూ పరమాత్మ సర్వవ్యాపకుడు, నిరాకారుడు, న్యాయకారి, సర్వజీవుల కర్మ ఫలాలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, ఫలాలను ఇస్తున్నాడని తెలుసుకోవడము, ఆత్మ ఎల్లప్పుడూ ధర్మయుక్త కర్మల యందే ప్రేరణ చేపిస్తున్నాడని గ్రహించడము,
తర్వాత గతం గతః, జరిగిందేదో జరిగింది. గతాన్ని మరిచి వర్తమానాన్ని సద్వినియోగపరుచుకోమంటుంది. నిర్ణయం నీది, భవిష్యత్తు నీది. మళ్ళీ పాపం చేస్తే పరాజయము నిన్ను కిందికి దిగదార్చుంది అని తెలుసుకొని అగమరిచిన మంత్రంలో అడుగులు ముందుకేస్తాడు. ఓం రితంజా సత్యంజా బీదా తపసో జజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణమాదది సంవత్సరు అజాయత అహోరాత్రాన్ని విదదాదిశ్చమియతోవతి సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంజా పృథివీంచాంతరిక్షమతో స్వః. ఓం చన్నో దేవీరవిష్టయాభో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. ఇక్కడ వైదికం అంటే అవైదికం ఏమిటి అనే రహస్యాన్ని తెలియజేస్తున్నారు. మహర్షి దేవదయానందుడు, ఆ తర్వాత వచ్చినటువంటి ధర్మ గురువులు, జైన బౌద్ధ మత నుంచి వచ్చిన వారందరూ కూడా మనస్సుకు అవతారవాదులు ప్రభావం చేస్తూ ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఈ మనస్సు చుట్టే పరిమితమై ఉన్నది. ఇమాని పంచేంద్రియాన్ని మనశ్శిష్టాన్ని మే హృదికి అథర్వవేదం. పంచ ఇంద్రియములతో మనస్సు అనే 6వ ఇంద్రియం అని తెలుసుకొని, మనస్సు అంటే జడమని, జడ పూజ అవైదికమని తెలుసుకోవడము. ఆ తర్వాత కపిల మహర్షి మనసు గురించి ఇలా చెప్తున్నాడు. సప్తరజస్తంసాం సామ్యావస్థ ప్రకృతిర్ మహాన్ మహతో అహంకార పంచతన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మనః పురుష ఇది 25 కపిల మహర్షి సాంఖ్యశాస్త్రంలో 1వ అధ్యాయము 6వ శ్లోకంలో చెప్తున్నాడు. పురుష అనే శబ్దాన్ని వివరిస్తూ సత్య ప్రకాశము 8వ సముల్లాసములో సృష్టి విద్యా ప్రకరణంలో ఆత్మ మరియు పరమాత్మ అని 2 చేతన పదార్థాలను, చేతన తత్వాలను పరిచయం చేస్తూ నూతన చైతన్య శంఖారావాన్ని పూరించాడు ఋషి దయానందుడు. అందుకే ఆర్య సమాజ సిద్ధాంతము చేతన పూజను చేయమంటుంది. ఈ 2వసారి షణ్ణోదేవి ఆచమన మంత్రము చేత పరమాత్మని ఉపాసిస్తూ యథార్థ తత్వాన్ని తెలుసుకొని ఈశ్వరుని జపింపజేయడము. పరమేశ్వరుడు ఓ జీవాత్మ నీవేమీ భయపడకు, నిన్ను అన్ని దుఃఖాల నుండి నేను రక్షిస్తూ ఉంటాను అని అనుభవపేతంగా తెలుసుకోవడము. ఆ తర్వాత ఈ 2వసారి షణ్ణోదేవి మంత్రాన్ని ఉచ్చరింపజేయడము. అనంతరము అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచీ దిగగ్నే రధిపతి రచితో రక్షితాదిత్య ఇజమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరస్సిరాజే రక్షితా పితరిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ప్రదేశే దిగ్వరుణోధిపతికి పృథాగో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ఉదేశే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాజనిరిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ధ్రువాదిక్ విష్ణోరధిపతి కల్మా చగ్రీవో రక్షితా వేరుదేశవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః
देव्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टितं वयं निश्वस्तं जम्बे दद्मः. సృష్టి రహస్యాన్ని తెలుసుకొని పరమాత్ముడు దశ దిశలలో నుండి నేను రక్షిస్తున్నానని ఆస్వాదన పొందిన తర్వాత పరమాత్మని చేరుకోవడానికి కొరకు ఇంకో అడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాలు ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చేసిందవామ సోమమరాతీయతో నేదహాది వేదః సన పరిషదతి దుర్గాన్ విశ్వానావేవ సుందం దురితాత్యగ్నిః చిత్రం దేవానాం దగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్నాగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుసచ్చ ఉదుత్యం జాతవేదతం దేమం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసత్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల్లో పరమాత్మ అతి సమీపంలో ప్రార్థించిన తర్వాత కూడా ఎక్కడో నాలో పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అని తెలుసుకొని నేను పరమాత్మని చేరుకోలేకపోయాను అనేటువంటి బాధతోటి ప్రాయచిత్త మంత్రంతో పరమాత్మను ప్రార్థిస్తున్నాడు జీవాత్మ. అత ప్రాయచిత్త మంత్రాః ఓం ప్రత్యక్షుర్దేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణ్యామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే శమ్యోరవిశమంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే నాకు ఈ జన్మలోనే పొందినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణాముని. అత శాంతి మంత్రం ఓం శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభో నమః. అందరికీ నమస్తే. ఓం నమస్తే సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే ఆచార్య.